రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. చెయ్యాలిరా, తపస్సు చేయాలి. నువ్వు 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండి తపస్సు చేసి నీ చతుర్దశ ఇంద్రియాలని నువ్వు జయించగలిగితే అప్పుడు నీవు రావణవధ చేస్తావు. నీ అవతార ప్రయోజనము అప్పుడు నెరవేరుతుంది. ఎంత అనుగ్రహం ఆ తల్లికి. మనం ఏంటంటే చీచి దరిద్రాలు, రామచంద్రుడిని అరణ్యవాసం కోరింది, ఆవిడ్ని తిడతాం మనం. రామచరిత్ర అద్భుతం అండి, రామకథ. 14 ఎప్పుడైతే జయిస్తావో ఆ విధంగా. అంతేకాకుండా జాతకరీత్యా రఘువంశ సింహాసనం, అయోధ్య సింహాసనాన్ని ఎక్కటానికి 14 మెట్లున్నాయి. సోపానములు అంటారు సంస్కృతంలో, స్టెప్స్. 14 మెట్లు ఎక్కితే అప్పుడు ఆ సింహాసనం మీద కూర్చోటానికి. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క సంవత్సర సాధన. 14 మెట్లు 14 సంవత్సరాలు. అప్పుడు రామచంద్రమూర్తి తనదంటూ రామరాజ్య స్థాపన చేయగలుగుతాడు. 14 ఇయర్స్, 14 మెట్లు. మెట్టుకి ఒక సంవత్సరం చొప్పున కైకమ్మ లెక్కలు వేసి అలా కోరింది. మరొక విధంగా భయవు పాఖ దిన్ సజత సమాజు తుమ పాయి శుద్ధి మొహిసన్ ఆజు. మంథర అంటుంది కైకతో, కైకమ్మ మీ ఆయన ఈ రామపట్టాభిషేకానికి 15 రోజుల నుండి ప్రయత్నం సాగిస్తున్నాడే, నేటికి 14 రాత్రులు గడిచినాయి ఈ ప్రయత్నంలో. నీకు తెలియదు కదా ఇది అని. నీ మీద అంత ప్రేమ ఉన్నవాడైతే ఇన్ని రోజులు దాచిపెడతాడా ఈ విషయాన్ని? నువ్వు ఎందుకు చెప్పలా? అలా అర్థం చేసుకో. 14 రాత్రులు కప్పిపుచ్చాడు మీ ఆయన. ఆయన అనుభవించాలి, ఆయన బదులు కొడుకు అనుభవించాలి. ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క సంవత్సరం అరణ్యవాసం. 14 రాత్రులు 14 సంవత్సరాలు అరణ్యవాసం అండి. మరొక రామాయణం ఉంటుంది, ఇంతకంటే గొప్ప కారణం చెప్పింది. ఒక పర్యాయం అండి. ఆడుకుంటున్నారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు బాల్యంలో. దశరథుల వారు వారి పరివారం ఆడుకుంటూ చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాడు ఒక్కడే. రాముడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా, అలా దూరంగా పోతూ ఉండేవాడు. దశరథుడు తన పరివార సమేతంగా ఎంత పిలిచినా బ్రతిమాలినా వచ్చేవాడు కాదు. అందరూ ప్రయత్నం చేసేవాళ్ళు. చివరికి కైక రామా రారా అంటే అప్పుడు వచ్చేవాడు. కైక మీద అంత ప్రేమ, పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అలా పరుగు మీద వచ్చి ఎవ్వరు దగ్గర లేరు, అంత దూరంగా ఉన్నారు. కైకుతో అన్నాడు పరమాత్మ, అమ్మా నా చేతిలో చేయి వేయమన్నాడు. ఆశ్చర్యపోయింది కైకమ్మ. ఏమిటి ఇలా అంటున్నాడు రాముడు? చేయి వేసింది. నాకు వాగ్దానం చేయాలి నువ్వు అన్నాడు రాముడు కైకతోటి. ఏంటన్నా వాగ్దానం? భయపడమాకమ్మా, నాకు పట్టాభిషేకము వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు నీవు మా నాన్నగారిని 2 వరాలు కోరాలి. మొదటిది భరత పట్టాభిషేకం, రెండవది నాకు 14 సంవత్సరాలు అరణ్యవాసం.
బాధపడమాక నువ్వు. నివ్వెరబోయింది అలా అడగగానే కైకమ్మ. నోట మాట లేదు, జల్జల్లా ఏడుస్తున్నది. ఏమిటి రామా, నేను చేయగలనా, ఇది నా వల్ల కాదురా అంది. కాదు తల్లి, లోక కళ్యాణం జరగాలి అంటే నువ్వు చేసి తీరాలి. ఇది చేతిలో చెయ్యేసి ప్రమాణం చేయిస్తాడు రామచంద్రుడు. అలా నువ్వు నాకు సహకరించాలి. నేను 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపిస్తా. లోకమంతా హర్షం, ఆనందాన్ని పొందుతుంది. నేను ఇప్పుడు సింహాసనం ఎక్కి కూర్చుంటే ఈ రామరాజ్యం రాదు. ఎందుకని రావణాసురుడు బతికి ఉండగా రామరాజ్యం ఎట్టా వస్తుంది? రావణ రాజ్యం ఉంటుంది. రావణ రాజ్యం ఎలా ఉండేదో ఇప్పుడు ఎవ్వరికీ చెప్పక్కర్లా. మనం అందరూ అనుభవిస్తూనే ఉన్నాం ఈ పరిపాలన. అందువల్ల ఈ 2 వరాలు కోరి నాకు సహకరించాలి నువ్వు. అప్పుడు నీకు గొప్ప కీర్తి కలుగుతుంది. చూడండి ఎంత త్యాగం చేసింది ఆవిడ. ఎవరండి ముందుకు వస్తారు దీనికి? ఎవరైనా కీర్తికరమైన పనులు చేయమంటే చేస్తారు, కానీ అపకీర్తి కలిగించే పనులు ఎవరైనా చేయమన్నా చేస్తారా? అంగీకరిస్తారా? నా కోసం, లోకం కోసం ఈ అపయశస్సు, అపకీర్తి తల్లి నువ్వు పొందవలసిందే అంటే అంతగా దుఃఖించి రామ అప్పుడు అంటున్నది, లోకమంతా ఏకమై నన్ను దుమ్మెత్తి పోస్తున్నా, నా మీద ఫోని ఉమ్మేయటం అంటారే, ఊచటం, అలాగా చేస్తున్నప్పటికీ కూడా నేను నీ కోసం భరించి ఈ 2 వరాలు అడుగుతానంది. ఇంత చరిత్ర ఉందండి 2 వరాల వెనకాల. ఇంచేత అనేక కారణాలు. ఇప్పుడు మహావిష్ణువు రాముడుగా అవతరించడానికి 4-5 కారణాలు ఎలా అయితే మొదటి రోజు చెప్పుకున్నామో, రాముని యొక్క వనవాసానికి కూడా ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క విధంగా. నవపంచచ వర్షాణి, ఆ విధంగా రామో భవతు తాపసః, మంచి మాట. రాముడు తాపస వేషంలో ఉండాలి అంటే కేవలం కైకమ్మ కోరిందండి తాపస వేషం మాత్రమే కాదు. వేషం తాపస వేషం ఉండి పనికి మాలిన చెత్త పనులు చేయొచ్చు కదా, అలా కాదు. తపస్సు నిజంగా చేయమంటున్నది. 14 ఏళ్ల తపస్సు, ఒక వేషధారణ మాత్రం కాకుండా. అంచేతనే అన్ని కష్టాలండి. అరణ్యవాసంలో చివరికి భార్యను కూడా కోల్పోయాడు, భార్యా వియోగం. ఈ విధంగా పరమాత్మ చూడండి, గీతలో తపస్సు గురించినటువంటి విచారణ పరమాత్మ బాగా చేశాడు. తద్ధి తపః అని వేదం కూడా అంటున్నది. అదే తపస్సు, అదే తపస్సు, ఇట్లా రకరకాలుగా ఆ తపస్సును వర్ణించింది వేదం. ఇక్కడ పరమాత్మ గీతలో ఏమంటున్నారు చూడండి, ఎటువంటి తపస్సు చెయ్యాలి అంటే పరమాత్మకి సమర్పితమయ్యే విధంగా తపస్సు చేయాలి. ఆ తపఫలం మనకి కాదు, అది కూడా స్వామివారికి అంకితం అని మాట ఉన్నది గీతలో. తపస్సు చేయి కానీ నాకు ఇచ్చేయది, నువ్వు ఉంచుకోమక్క. యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ. హరి హరి తత్కురుష్వం మదర్పణ. ఇక్కడ ఆ శ్లోకాన్ని అనుసంధానం చేయాలి. రామకథలో కృష్ణుని మాటలు, యత్ తపస్యసి కౌంతేయ. అందువలన తాపస వేషము కేవల నామకే వాస్తే వేషం కాదు.
శుద్ధమైనటువంటి తపోమయ జీవితం గడిపారు. నిపపాత మహీపాల వజ్రాహత ఇవ అచల. అలా వరాలు కోరేటప్పటికీ వజ్రంతో దెబ్బతిన్నటువంటి కొండ ఎలా కింద పడిపోతుందో, పూర్వం అండి అతి ప్రాచీన కాలంలో భూమి మీద ఉన్న ప్రతి కొండకి రెక్కలు ఉండేవిట కథ. చాలా ప్రమాదం కదా, కొండలకి రెక్కలు ఉండే ఎంత డేంజరు. అవి కూడా ఎగిరిపోతూ ఉండేవి. ఎగిరి కాస్త అలసట వస్తే ఎక్కడ పడితే అక్కడ కింద దిగేవి. మరి అక్కడ ఆ ప్రదేశం అంతా నాశనం అయిపోయేది. చెట్లు, చామలు, మనుషులు, ఈ భవనాలు. అక్కడ ఆ కొండ కింద పడింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. అలాంటి స్థితిలో కంకణం కట్టుకుని ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ రెక్కలన్నీ నరికేశారు. అప్పటి నుంచి ఏ కొండ ఎక్కడుందో అక్కడే పడి ఉన్నాయి కొండలన్నీ. ఇది కదలకండ. అచల అంటారు అది సంస్కృతంలో. చల్లతి కూడా చలనం ఉండదు. ఆ విధంగా పడి ఉన్నాయి. కానీ ఒక్కడండి అన్ని కొండల రెక్కలు కట్ చేస్తూ వస్తుంటే ఒకడు మాత్రం పారిపోయి సముద్రంలో దాక్కున్నాడు. వాడికి ఇప్పుడు వాడు రెక్కలతోనే ఉన్నాడు. వాడికి మంచి అవకాశం వచ్చింది రామకథలో. పరమాత్మని సేవించుకుందాం, అన్ని కొండలకి రెక్కలు పోయినాయి కదా, మాకున్నాయి కదా, ఈ రెక్కలతోటి రామకైంకర్యం చేద్దాం అని వస్తాడండి. మైనాక అనే పర్వతం. ఈ మైనాక ఎవరి కొడుకు అంటే హిమవంతుడున్నాడే, హిమవంతుని యొక్క కుమారుడు. తల్లి మేనాదేవి, వీడి పేరు మైనాక. వాడు సముద్రంలో ఉండి అప్పుడు చెప్తానండి, మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. అలా కాకుండా వజ్రాహత ఇవ అచల, అలా పడిపోయాడు దశరథ మహారాజు. చూడండి, కవనే అవసర్ కాబయవు, ఆడదాన్ని నమ్మి నేను సర్వనాశనమైపోయా కదా. అలా దుఃఖిస్తున్నాడండి దశరథుడు. చూడండి, ఇది ఎప్పుడు జరిగింది? రామ కళ్యాణం అయిపోతే ఇక నా ప్రాణం ఉన్నా పోయినా పర్వాలేదు కదా అని ఆలోచించాడు ఆ దశరథుడు. అదొక్కటే బాకీ. రాముని పట్టాభిషేకం, కళ్యాణం కాదు, రామ పట్టాభిషేకం అయిపోతే ఇక నాకే కోరిక లేదు, ఇంకా ప్రాణం ఇప్పుడు పోయినా పర్వాలా. అలాంటి సమయంలో ఈ భయంకరమైన ఉపద్రవం కలిగింది, ఆయనకి కష్టం వచ్చిందండి. ఇది ఎలా ఉన్నది చెప్తున్నాడు తులసీదాస్. ఏమంటున్నారంటే, యోగ సాధన చేసి 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 ఆ సాధన కొద్ది క్షణాలలోనే సిద్ధిస్తుంది అని ఉండగా ఆ సాధకుణ్ణి మాయ వచ్చి ఆవహించినట్టు. ఇంకా మాయ వచ్చి పడ్డదంటే ఇంకా సాధన ఎలా ఫలిస్తుంది? జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. కొద్ది క్షణాలుంటే సిద్ధి పొందుతాడు. సిద్ధి పొందిన తర్వాత మాయ బయలుదేది. ఇంకా ఆ సిద్ధి కొన్ని క్షణాల దూరంలోనే ఉన్నది అని అనగా మాయ వచ్చి పట్టేసింది. అంటే రాముని యొక్క పట్టాభిషేకము కొన్ని గంటలే నుండి తెల్లవారితే పట్టాభిషేకం. ఈలోపు ఇంత ప్రమాదం జరిగింది. ఇంత చక్కని ఉదాహరణలు చూడండి కవిత్వంలో. అంచేత పురాణ శ్రవణం చేయాలి. అవధూజారి కీన్హి కైకేయి అయోధ్య, నువ్వు అయోధ్యని మంట కలిపేవే అన్నాడు. రాముడు లేకపోతే అయోధ్య ఉంటుందా? మంట కలిపేసావు నువ్వు, సరయూ నదిలో కట్టుకుపోయేటట్టు చేశావు. రకరకాలుగా బాధపడ్డారు. అయితే సత్యసంధుడండి, సత్యానికి నిలబడేవాడు కనుక అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయాడు. అప్పటికే అన్నాడు, నీ రాజ్యమేగా నీకు కావాలి, నీ కొడుక్కి ఇచ్చేస్తా, ఆనందంగా ఇస్తా. మా రాముడు కూడా అడ్డం రాడు. కానీ అరణ్యవాసం ఎందుకే వాడికి? వాడు లేకపోతే నేను బ్రతకలేను. సత్యసంధ తుమ్హ రఘుకుల మాహి,
అది అంటుంది, మీరు మీ కులస్తులంతా కూడా సత్యానికి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కదా, నేను అడిగేప్పటికీ ఎందుకు మీరింత బాధపడుతున్నారు? అడగమంది మీరే, ఇవి మాత్రమే అడుగు అని చెప్పలా, ఏవైనా 2 వరాలు కోరుకోమన్నారు మీరు. అలా అని తీరా అడిగేటప్పటికీ మీరెందుకు ఏడుస్తున్నారు? అట్లా అడకత్తెరలో నొక్కి పెట్టేసేసింది. పోక చెక్క అంటారే, పచ్చి ఒక్క కట్ చేసి 2 ముక్కలు చేసేస్తుంది. అది అలా అవుతున్నది. అవధ్, నీ వల్ల ఇంత ప్రమాదం. జగ జప రామ రామ జప జేహి, ఇలా బాధపడుతున్నాడు దశరథుల వారు. కైకేయి మండిపడుతోంది. అట్టి సమయంలో తస్మిన్నార్జవ సంపన్నే దేవి దేవోపమే కథం, కట్టుబడిపోయాడండి రాముడు. మహర్షుల వలె తేజస్వి, మహర్షి లాగా. ఎంతసేపటికి రాముని యొక్క జీవితంలో క్షమ, అంత ఓర్పు, తప, త్యాగం, సత్యం, అన్నిటినీ మించి ధర్మం. ఇది రాముని యొక్క చాలా సంక్షిప్తమైన స్వభావం. ఇలా వర్ణిస్తున్నారు ఇక్కడ. కృతజ్ఞత, ఎంత చిన్న సహాయం మేలు చేసిన జీవితాంతం మర్చిపోడుంటుంది. చిన్నది. మనం పెద్ద పెద్ద సహాయాలు చేస్తేనే చేసేవాళ్ళు ఎవరి కోసం చేస్తాడో వాడు నాకు బాకీ ఉన్నాడంట, మర్చిపోతాం. కృతజ్ఞత చూపిస్తాం. అలా కాకుండా యథా వై భరతో మాన్య తథా భూయోపి రాఘవ. అప్పుడు తోరు కలంకుమోరు పచ్చితావు, చివరి ప్రయత్నంగా ఇంకా మారుతుందేమో, మార్పు వస్తుందేమో అని ప్రయత్నంగా చిట్ట చివరిగా దశరథుడండి కైక కాళ్ళు పట్టుకున్నాడు. భార్య కాళ్ళ మీద పడ్డాడు. ఏడుస్తూ అంటున్నారండి, పాదౌ చాపి స్పృశామితే, ఏమే నీ కాళ్ళు పట్టుకుంటున్నానే, శరణం భవ రామస్య మా ధర్మో మామిహ స్పృశేత్. రామచంద్రమూర్తికి నేను శరణాగతి చేస్తున్నాను. ఈ స్థితిలో అధర్మము నన్ను ముట్టుకొనకుండా ఉండుగాక, అధర్మము నన్ను స్పృశింపకుండుగాక. రామచంద్రమూర్తి నాకు ఆ ధైర్యం ఇవ్వాలి. ఏంటి ధైర్యం? ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉండే ధైర్యం. ఎవరండి ఇస్తారు? పరమాత్మ ఇస్తారు. అంచేత నేను నా రామునికి నేను శరణాగతి చేస్తున్నా. నాకు ఆ ధైర్యం ఇవ్వాలి. నా నోటి నుంచి ఈ వరములు నేను ఇవ్వను అన్న మాట రాకూడదు. అసత్యం అయిపోతుందిగా. అందువల్ల మౌనం. బ్రతిమలాడాడు. చిట్ట చివరికి కాళ్ళు కూడా పట్టుకున్నాడు. కగత పరమ ఆరత వచన రామ రామ రఘునాథ అనుకుంటూ తల బాదుకుంటున్నాడు. అయిపోయింది. గుండెలు అవిసిపోతున్నాయి. రామ వనవాసం. అప్పుడు కైక వనవాసానికి వెళ్ళిన తర్వాత రాముడు కష్టపడి ఆ వనవాసాన్ని భరించలేక 1 నెల 2 నెలలు అయిన తర్వాత, తండ్రి ఈ వనవాసం నేను చేయలేను, ఈ కష్టాలు భరించలేను, ఇంకా ఎంతకాలం నాకు ఈ శిక్ష అని మా రాముడు నన్ను వచ్చి అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? ఏమని ప్రత్యుత్తరం ఇవ్వాలి?
చెప్పవే కైక, అలా వేడుకుంటున్నాడండి, కాళ్ళు పట్టుకుని తల బాదుకుంటున్నాడు. రామ రామ అని ఆర్తి విలపిస్తున్నాడు దశరథ మహారాజు. స్పృశామి పాదావిపితే ప్రసీదమే. వాల్మీకి రామాయణంలో కూడా నీ కాళ్ళు పట్టుకుంటున్నా అని పట్టుకున్నాడు. ఇక్కడ కూడా జీవన మోర్ రామ బిన్ను నాహి, చివరి మాట అండేది. కైకా, రాముడు లేందే నేను బ్రతకను అన్నాడు. కైకమ్మకి 2 వరాలు ఇచ్చాడు, ఇస్తానన్నట్టుగా, భయంకరం. రాముడు లేకపోతే నేను బ్రతకను అన్న మాటని కూడా సత్యము చేసి రాముడు తరలిపోగానే అంతే, దశరథ మహారాజు వెళ్ళిపోతారు. ఈ పూటకి విరామం ఇక్కడ. మిగతా కథ మధ్యాహ్నం 3ంటికి చెప్పుకుందాం.